Hello friends, welcome to my channel. Friends, National Geophysical Research Institute CSIR అండర్లో ఉంటుంది. CSIR అంటే ఆల్మోస్ట్ 38 ల్యాబ్లు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇది నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఉప్పల్ రోడ్ హైదరాబాద్. ఇది హైదరాబాద్లో అయితే ఉంది. సో ఇందులో పోస్టులు అయితే వచ్చాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో ఇది R&D ఇన్స్టిట్యూట్ under Council of Scientific Industrial Research Institute. So autonomous body under the Minister of Science and Technology, Government of India. ఇందులో అయితే పోస్టులు అయితే వచ్చాయి. ప్యూర్లీ పర్మనెంట్ పోస్టులు. ఇది ఆన్లైన్ అప్లికేషన్. సో ఏం పోస్టులు ఉన్నాయి, మనకి లాస్ట్ డేట్ ఏంటి, అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి జాబ్, ఎడ్యుకేషన్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇమీడియట్లీ మీకు అందుతుంది. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్ చూస్తే ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ 30/12/2024 స్టార్ట్ అయింది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 31/1/2025 till 6 PM వరకు అయితే ఉంది. ఇక ఎడ్యుకేషనల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. పోస్ట్ వచ్చేసి JSG అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్. టోటల్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి, EWS 1 ఉన్నాయి, ST 1 ఉంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years ఇస్తున్నారు. ఇక STకి 32 years ఇస్తున్నారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇక జాబ్ రిక్వైర్మెంట్ ఏంటంటే స్టెనోగ్రాఫిక్ వర్క్ అండ్ ఆర్ సచ్ అదర్ డ్యూటీస్ యాజ్ అసైన్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. సో వర్క్ అయితే ఇది ఉంటుంది. పే లెవెల్ వచ్చేసి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 7th పే కమిషన్ ప్రకారం ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 7th పే ఉంది, నెక్స్ట్ 8th పే రాబోతుంది. సో 7th పే కమిషన్ ప్రకారం అయితే 52,100 రూపాయలు అయితే వస్తాయి. ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ అయితే ఉండాలి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. స్టెనోగ్రఫీ యాజ్ ఫర్ ద ఇది మీకు ఇంటర్మీడియట్ ఉండాలి. తర్వాత టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. దీనికి టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. సో స్టెనోగ్రాఫర్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. ఇది ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. అలాగే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. కంపల్సరీ టెస్ట్ లేకుండా అయితే ఉండదు. అందుకే నేను థంబ్నెయిల్స్ మీరు అట్లా పెట్టను. నేను యాజ్ మీకు అడ్వర్టైజ్మెంట్ ఏది ఉంటే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థంబ్నెయిల్ ఒకటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటి అట్లా కాకుండా చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఏదైతే ఉందో అదే జెన్యూన్ గా చెప్తాను. సో ఇక మనం ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అంటే సెంట్రల్ ఈ పోస్టులు చేస్తే మనకి ఏమొస్తాయి అంటే ఈ పోస్ట్కి మనం ఒకవేళ వస్తే మనకి లాభం ఏంటి అని అంటే డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, అంటే డిఏ ఉంటుంది, హౌస్ రెంట్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, అంటే టీఏ అంటారు. అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ CSR రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకైతే ఏవైతే రావాలో అవన్నీ కూడా వస్తాయి అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇది CSR అనేది మనకి ఢిల్లీలో అయితే ఉంది ఇది. సో దీని కింద 38 ల్యాబ్స్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే CCMB, IICT అలాగో NJRE కూడా ఒకటి. ఈ 3 ల్యాబులు కూడా కలిసి ఉంటాయి. ఇక ఏజ్ లిమిట్ అన్నాను కదా, ఏజ్ లిమిట్ అనేది కంపల్సరీ 31/1/25 వరకు కంపల్సరీ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. 3 years, 5 years. ఇక దివ్యజ్ఞాన్ అంటే ఈ మధ్యన డిజబిలిటీస్ వాళ్ళకి కూడా ఏజ్ లిమిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇవన్నీ మీరు చూసుకోవచ్చు జాగ్రత్తగా. ఇదే రిలాక్సేషన్ ఏజ్ అని చెప్పే కదా, అదే ఎవ్రీ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూద్దాం. నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ను బట్టి షార్ట్ లిస్ట్ చేసి తర్వాత కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అలాగే టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ అంటే వచ్చిన మెంబర్స్ని బట్టి వచ్చిన అప్లికేషన్ బట్టి వాళ్ళు టెస్ట్ పెడతారు.
ఇక మోడ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే స్టెనోగ్రాఫర్కి ఇక ఓఎంఆర్ లేదంటే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటుంది. మీడియం వచ్చేసి ఇంగ్లీష్ హిందీలో అయితే ఉంటుంది. ఇక స్టాండర్డ్ ఎగ్జామ్ ఏంటంటే అంటే ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఇస్తారు. టోటల్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. టోటల్ టైం వచ్చేసి 2 hours ఉంటుంది. సో ఇది దీనికి ఇక దీంట్లో సబ్జెక్ట్ ఏమి ఇస్తారని కూడా ఉంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, దీనికి 50 క్వశ్చన్లు ఇస్తారు. తర్వాత జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇలా పేపర్ ఉంటుంది. ఇవన్నీ చదవండి మీరు, ఎందుకంటే ఈ పేపర్ మీకు తెలిస్తే మీరు నెక్స్ట్ ఈజీగా ప్రిపేర్ అవ్వగలుగుతారు. ఇక ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుంది ఈ టెస్ట్. ఇక లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ అయితే టైం వచ్చేసి 50 minutes ఇస్తారు, అలాగే హిందీ అయితే 65 minutes ఇస్తారు. అందుకని లాంగ్వేజ్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. ఇక మీకు మిస్టేక్స్ అయితే కూడా దానికి క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేస్తారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక మెరిట్ లిస్టు అంటే ఫైనల్గా క్వాలిఫైయింగ్ ఎవరైతే అవుతారో వాళ్ళ మెరిట్ లిస్ట్ అనేది మనకి సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇది డీటెయిల్స్. ఇక దీన్ని మనం హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి అంటే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ త్రూ అవర్ అఫీషియల్ వెబ్సైట్. సో ఇది వెబ్సైట్, ఇది నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్. అంటే మనం పోస్ట్లో పంపిస్తే తీసుకోరు, టైం టు టైం పంపించాలి. సో అది ఏంటనేది ఎలా అప్లై చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది ఎప్పటి వరకు రీచ్ అవ్వాలని అంటున్నారంటే 30/12/2024 అయితే స్టార్ట్ అయింది. 31/1/2025 6 PM వరకు క్లోజ్ అయిపోతుంది. ఇక నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 500 rupees అయితే ఉంది. మీకు ఫీ అయితే కంపల్సరీ ఉంటుంది, 500 rupees అయితే ఉంది. ఇక మీరు అప్లికేషన్ పే చేసేటప్పుడు ఇక్కడ SC, ST, PW, ఉమెన్, పర్మనెంట్, CSR ఎంప్లాయీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. అండ్ వీళ్ళకి ఉండదు, మిగతా వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఇది తర్వాత అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఇక డాక్యుమెంట్స్ మనం ఏమి ఇవ్వాలి, 10th క్లాసు మార్క్ షీట్ ఇవ్వాలి, 12th క్లాస్ మార్క్ షీట్ ఇవ్వాలి, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషను, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC అంటారు, అలాగే సర్టిఫికేట్ రిలేటెడ్. ఇది NOC ఎవరికంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి. ఇక సర్టిఫికేట్ PWD అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఇది ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఓకే, టోటల్గా డీటెయిల్స్ ఇది. దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ఈ లింక్ నేను ఇస్తాను మీకు, అలాగే ఈ లింక్ ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది అడ్వర్టైజ్మెంట్. ఇక ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డేట్స్ మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తున్నారు. సో ఈ డేట్లో ఇక్కడ క్లిక్ హియర్ అని మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, అంటే మళ్ళా అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకోమని. సేమ్ కాపీస్ ఇవి. సో హౌ టు అప్లై, మనం ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇదైతే అడ్వర్టైజ్మెంట్, ఇప్పుడు మనం చూసాం కదా, అదే అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఇది. సో ఫస్ట్ అయితే మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ ఎలా చేసుకుంటారు, న్యూ రిజిస్టర్, మీ ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ రిజిస్టర్ చేసేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవుతారు. ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అంటే మీరు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ డైరెక్ట్ లాగిన్ ఉంది కదా, మీ ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ మీరు చేస్తే లాగిన్ చేస్తే ఆల్ డీటెయిల్స్ వస్తాయి. ఆల్ డీటెయిల్స్ అంటే ఫస్ట్ మీరు ఇవన్నీ అప్లోడ్ చేయాలి కదా, ఏది సర్టిఫికేట్స్, మీ డీటెయిల్స్ అవన్నీ, ఫోటో, సేమ్ ఆన్లైన్లో ఎలాగైతే అప్లై చేస్తారో మీరు ఆల్ డీటెయిల్స్ ఇందులో అప్లై చేయాలి. ఒకసారి మీరు ఇందులో లాగిన్ అయ్యి అంటే రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయితే ఆల్ డీటెయిల్స్ వస్తాయి, ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో ఇది తొందరగా అప్లై చేసుకోండి. 31 మనకి 1 వరకు టైం అయితే ఉంది. ఫీ వచ్చేసి 500 rupees ఉంది.
సో ఎవరైతే లోకల్ అంటే ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో జాబ్ కావాలనుకుంటున్నారో ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి అది కూడా ఉప్పల్లోనే ఉంది. చాలా మందికి ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలిసే ఉండొచ్చు. సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఎవరైనా ఉంటే. సో తెలంగాణ ఆంధ్ర ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోండి. ఇంటర్మీడియటే కాబట్టి, కాకపోతే ఇక్కడ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ కోసం కంపల్సరీ మనం టైపింగ్ అనేది అలాగే జనరల్గా ఉండే టెస్ట్ కూడా రాయాలి, మాన్యువల్గా రాయాల్సి వస్తుంది. ఓఎంఆర్ షీట్ ఆర్ కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.